ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీకు లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు తెలియచేస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు పెళ్ళగించుటకును, విరుగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించుచున్నాను. ఈ మాటలు దేవుడు ఇర్మీయాతో మాట్లాడుతున్న మాటలు. ఇర్మీయా ప్రవక్త ఇంకా బాలుడుగా ఉండగానే ఇర్మీయాను ప్రవక్తగా ఏర్పాటు చేసుకుని దేవుడు ఇర్మీయాను పిలుస్తున్నాడు. నిన్ను ప్రతిష్ఠించను, నిన్ను జనములకు ప్రవక్తగా చేయబోతున్నాను, నీవు జనములకు ఆశీర్వాదకరంగా ఉంటావు అని దేవుడు ఇర్మీయాతో చెబుతుంటే, ఇర్మీయా నేను ఇంకా బాలుడను, మాట్లాడడం కూడా నాకు చేత కాదు, ఇంత గొప్ప పని నేను ఎలా చేయగలను అని ఇర్మీయా అంటున్నాడు. ప్రియులారా గమనించాలి, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు ఎవరు కూడా అసాధారణమైన వారు కాదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారందరూ కూడా సామాన్యమైన వారే. సామాన్యమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని అసాధారణమైన శక్తులను దేవుడు వారికి ఇచ్చి వారిని వాడుకున్నాడు. ఇర్మీయా హృదయంలో నేను చేయలేను అనే ఆలోచన ఉంది. ఇర్మీయా హృదయంలో తన శక్తి మీద నమ్మకం లేదు. కానీ అలాంటి స్థితిలో దేవుడు అంటున్నాడు, పెళ్ళగించుటకును, విరుగగొట్టుటకును, నలుగగొట్టుటకును, నశింపచేయుటకును, అలాగే కట్టుటకు, నాటుటకును నిన్ను నియమిస్తున్నాను, జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమిస్తున్నానని ప్రవక్త అయిన ఇర్మీయాతో, అప్పటికే బాలుడైన ఇర్మీయా ఆ ఇర్మీయాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రియులారా, ఈ దినాన్ని ఒకవేళ మన హృదయాల్లో మన ముందున్న కార్యాలను బట్టి, మన ముందున్న బాధ్యతల కొరకు, లేక మనం చేయవలసిన, మనం నిర్వర్తించవలసిన కార్యాల కొరకు, మనం సాధ్యపరుచుకొనవలసిన పరిస్థితుల కొరకు మన హృదయాల్లో ఒకవేళ ఏదైనా ప్రతికూలమైన ఆలోచన ఉంటే, నేను చేయలేను, ఒకవేళ నేను చేయలేనేమో, నా శక్తి సరిపోదేమో, నా మాట సరిపోదేమో, లేక నా 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 జ్ఞానం సరిపోదేమో అనుకుంటున్నట్లయితే, అలాంటి స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మీయా కూడా ఆ స్థితిలోనే ఉన్నాడు. ఆ స్థితిలో ఉండగానే దేవుడు ఇర్మీయాను ప్రవక్తగా నియమించాడు. నేను నిన్ను ప్రతిష్ఠించాను అని దేవుడు మాట్లాడాడు. ఈరోజు నీ జీవితంలో నీవు చేయవలసిన కార్యాలు, నీవు సాధించవలసిన కార్యాల కొరకు నీ హృదయంలో ఒకవేళ ఏదైనా ప్రతికూలమైన ఆలోచన, నా జ్ఞానం సరిపోదు, నా భాష సరిపోదు, నా సామాజిక స్థితి సరిపోదు, లేకపోతే ఇంకేదైనా సరిపోదు అని ఏ ఇన్అడెక్వసీ నీ హృదయంలో ఉన్నదో, చాలని స్థితి, చాలని ఆలోచన నీ హృదయంలో ఉందో, ఆ స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు. పెళ్ళగించుటకును, విరుగొట్టుటకును, నలుగుగొట్టుటకును, నశింపచేయుటకును అంటే ఈ ప్రతికూలతలన్నిటినీ, లేక నీ ముందున్న అసాధ్యమైన స్థితిగతులన్నిటినీ నశింపచేయడానికి, పెళ్ళగించడానికి, విరుగొట్టడానికి, నలుగొట్టడానికి నీకు శక్తినిస్తాను. అంత మాత్రమే కాదు, కట్టుటకును, నాటుటకును నీకు శక్తినిచ్చి జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమిస్తానని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇది చాలా గొప్ప వాగ్దానం. ఈ దినాన్ని దేవుని మాటను నీవు స్వీకరించి, ఇర్మీయాతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని మాటను నీవు స్వీకరించి, నిజమే ప్రభువా, నాలో ఉన్న బలహీనతలు నేను చూస్తున్నాను, నాలో చాలని స్థితిని నేను చూస్తున్నాను, నాలో ఉన్న ప్రతికూలతని నేను చూస్తున్నాను. కానీ ప్రభువా, ఈరోజు నీ మాట ద్వారా నేను బలం పొందుకుంటున్నాను. ప్రభువా, నన్ను నీ శక్తినిచ్చి పెళ్ళగించుటకు, విరుగొట్టుటకు, నశింపచేయుటకు నన్ను వాడుకుంటానని వాగ్దానం చేస్తున్నావు. నాలో ప్రతికూలమైన దాని అంతటిని నేను పెళ్ళగించగలిగే శక్తి, నాలో ప్రతికూలమైన దాన్ని అంతటిని విరుగొట్టగలిగే శక్తి, దాన్ని నశింపచేయగలిగే శక్తి, ఆటంకాలన్నిటినీ పడద్రోయగలిగే శక్తి నాకు దయచే ప్రభువా అని దేవునికి నిన్ను నీవుగా అప్పగించుకుంటూ, దేవుడు నీకివ్వబోయే శక్తి సామర్థ్యాల వైపు చూస్తూ నీవు లేచి నిలవబడినట్లయితే, ఆ స్థితిలో దేవుడు కట్టడానికి, నాటడానికి నీకు శక్తినిస్తాడు. దేవుడు నిన్ను నియమిస్తున్నాను అంటున్నాడు. ఎక్కడంటే చిన్న చిన్న విషయాల్లో కాదు, జనముల మీద, రాజ్యముల మీద నేను నియమిస్తానంటున్నాడు. ఈ వాగ్దానం నీ కొరకే. నీవు స్త్రీవైనా, పురుషుడవైనా, చిన్నవాడవైనా, పెద్దవాడవైనా,
నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా ఏదైనా సరే నిన్ను ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ చాలని స్థితి వైపు చూడొద్దు, నీ ప్రతికూల పరిస్థితుల వైపు చూడొద్దు, లేక నీ సామాజిక స్థితి వైపు చూడొద్దు, నిన్ను కృంగజేసే ఏ స్థితి వైపు నువ్వు చూడొద్దు, కానీ దేవుని వైపు చూడు. వీటన్నిటికంటే నీవు అనుకుంటున్న ప్రతికూలత అంతటి కంటే కూడా నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుని మాట గొప్పది, నీ దేవుని వాగ్దానం గొప్పది. స్వీకరించు. నిన్ను ఆయన ఉన్నతమైన స్థితిలో ఉండేటట్లుగా నియమిస్తాడు, నిన్ను వాడుకుంటాడు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న వారందరినీ దీవించండి. ఇర్మీయాను ఆశీర్వదించినట్లుగా ఇక్కడ ఈ మాటలు విన్న వారిని అందరినీ ఆశీర్వదించండి. పెళ్ళగించుటకు, విరుగుగొట్టుటకు, నశింపచేయుటకు, నలుగుగొట్టుటకు, ప్రతికూలమైన దాన్ని ఎంతటినీ అలా చేయడానికి బిడ్డలకు శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అంత మాత్రమే కాదు ప్రభువా, నాటుటకు, కట్టుటకు నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాల్లో, వారి కుటుంబాల కొరకు, లేక వారు ఏ కార్యాల కొరకైనా ఏమి సాధించాలనుకుంటున్నారో వాటన్నిటినీ నాటడానికి, కట్టడానికి శక్తిమంతులుగా చేసి ఆశీర్వదించమని, అట్టి ఆశీర్వాద స్థితిని వారి జీవితాల్లో, వారి హృదయాల్లో స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఈ మాటలు విన్న వారిని అందరినీ దీవించమని, వారి అవసరతల్లోనూ వారి సమస్యల్లోనూ మీ సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్.